చదువుకున్నవాడు, రాజకీయ అనుభవం ఉంది, అతను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండవు. అది చేసే పక్కకు పెడితే మనం కేసీఆర్ గారి గురించి నడుము బిగించుకుందాం. ఇలా కొందరు ఉద్యమకారులకు ఏదో కొంచెం ఏ సందర్భంలో అయినా చిన్న చూపు చూడడం వలన ఎంత బాధ అయిపోతుందో మీకు తెలుసు, నాకు అర్థమైంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా వాళ్ళనే పెద్ద మనుషులుగా చేసి కరంచంద్రని, రాహుల్ అంజలినే ముందు పెట్టి ఎక్కడ కూడా ఉద్యమకారులకు నష్టం జరగవద్దు. వాళ్ళు ఏ రూపంలోనైనా నాకైనా కార్పొరేటర్లకైనా ఎక్కడైనా ఇగ్నోరెన్స్ అంటే కార్యక్రమాల వలన ఇంకో వలన ఏమైనా ఇబ్బంది ఏర్పడ్డా కానీ పెద్ద మనుషులను వాళ్ళు ముందుండి మీ అందరినీ చూసుకొని మళ్ళీ వాళ్ళని అదేవిధంగా లైమ్ లైట్ లో పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళనే పెద్ద మనుషులనే నేను ముందుకు పెడతాను. ప్రతి దానికి మనకు అంజన అండ్ కరంచంద్ర పెద్దలు, అనుభవజ్ఞులు, వాళ్ళకున్న భవిష్య అనుభవము ఇక్కడ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ నాకు కూడా లేదు. నేనైతే బంగారు తెలంగాణ బ్యాచ్ మీ అందరూ తెలిసి. కాబట్టి దాంట్లో ఏం ఒప్పుకోవడానికి అంటే బలోపేతం చేయడానికి అందరు కావాలా, పార్టీలో అందరం కలిసినాం. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఈ విధంగా ఉంది. ఉద్యమం చేసిన టైంలో మీరు ఉన్నారు, ఉద్యమం తర్వాత మేము కూడా వచ్చినప్పుడు అందరం కూడా కలిస్తేనే ఈ లెవెల్కి ఈ యొక్క టీఆర్ఎస్ ఎదిగింది అని తెలియజేసుకుంటూ, మనం కేసీఆర్ గారి గురించి ఇలా కేసీఆర్ గారి నుంచి పెట్టే ఇబ్బందుల నుంచి మనం అతనికి మనం అండగా బలంగా ఉండి ఈ మన నియోజకవర్గంలో ఇంకోటి మన నియోజకవర్గం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ అభివృద్ధి అన్ఫార్చునేట్లీ మన నియోజకవర్గానికి మనం చూడలేకపోయినాం. ఒక రైల్వే ఈ కార్పొరేటర్లకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఫండ్ తోటి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి రోడ్లు డ్రైనేజీలు వేసుకున్న సందర్భం చూసినాం. కానీ ఒక్క బ్రిడ్జ్, రైల్వే మీద బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్ కానీ, మన చెరువుల సంరక్షణ చేపట్టడానికి కానీ, ఒక ఎస్టీపీలు కానీ, ఒక డిగ్రీ కాలేజ్, అద్భుతమైన డిగ్రీ కాలేజ్ మన నెరేట్మెంట్ వినాయక్ నగర్ పక్కన ఉంటే దాని అభివృద్ధికి కానీ ఇవాళ పాపం వాళ్ళు ఎండలకు కూర్చుంటుండ్రు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని, నేను కూడా దానికి నా సొంత ఫండ్ కూడా ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి నేను కూడా మెత్తబడ్డాను. కానీ కొన్ని రోజులుగా మళ్ళీ గట్టిగా ముందుకొచ్చి అవన్నీ కూడా కార్యక్రమాలు, కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి మనం ప్రామిస్ చేస్తే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుందాం. మీ దాంట్లో కూడా 2 ఉన్నట్టున్నాయి కదా అక్క, మరి అట్లనే 139 డివిజన్లో కూడా అక్కడ ఒకటి ఉంది. మీ దాంట్లో తప్పకుండా చేస్తా అన్న, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నా, బలం కాగానే మళ్ళీ వస్తాడికి వచ్చి చేపిస్తా. మనకి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ప్రామిస్ చేసిందో తప్పకుండా చేసి తీస్తాను. మనకు ఎటువంటి సంశయం లేదు. అదేవిధంగా రైల్వే బ్రిడ్జిల పైన కూడా నిజంగా చెప్తున్నా, ఎమ్మెల్యేలని ఇలా ఎంత కించపరుస్తున్నారు అంటే ఆపోజిషన్ లో ఉన్నామని కించపరిచే సంస్కృతి కాంగ్రెస్ నే చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే మనం పిలిచి